అలియన్స్ గ్రూప్ ఆఫ్ కంపెనీ చైర్మన్ అండ్ ఫౌండర్ అల్లు కృష్ణారెడ్డితో మా ప్రతినిధి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ స్టేట్స్ ఇన్ఛార్జ్ ఆర్ఎస్ఎం వీరన్ ముఖాముఖి. రెండు తెలుగు రాష్ట్రాల ఇన్ఛార్జ్ ఆర్ఎస్ఎం వీరన్ ఈ రోజు మనం హైదరాబాద్ లో ఉన్నటువంటి ప్రముఖ వ్యాపారవేత్త అలియన్స్ గ్రూప్ ఆఫ్ కంపెనీ చైర్మన్ అండ్ మరియు ఫౌండర్ అల్లు కృష్ణారెడ్డి గారితో ముఖాముఖి కార్యక్రమం చేయడానికి వచ్చాము. ఒక్కసారి వారి మాటల్లో వారి గురించి ఒకసారి విందాము. పదండి. నేను పొలిటికల్ పవర్ న్యూస్ 9 టీవీ రెండు రాష్ట్రాల తెలుగు రాష్ట్రాల ఇన్ఛార్జ్ ఆర్ఎస్ఎం వీరన్ నా పేరు. ఇప్పుడు మనం అలియన్స్ గ్రూప్ ఆఫ్ కంపెనీ చైర్మన్ అల్లు కృష్ణారెడ్డి గారి దగ్గరికి వచ్చాము. ఒకసారి వారిని పరిచయం చేసుకొని ఈ పరిశ్రమ స్థాపనకు గల కారణాలు ఏంటో ఒకసారి మనం ఆయన గారి మాటలో విన్నాం. సార్ నమస్కారం. నా పేరు ఆర్ఎస్ఎం వీరన్. నేను పొలిటికల్ పవర్ న్యూస్ 9 టీవీ నుంచి వచ్చాను. మీరు అలియన్స్ గ్రూప్ ఆఫ్ కంపెనీ చైర్మన్ అండ్ ఫౌండర్. మీ యొక్క అలియన్స్ గ్రూప్ ఆఫ్ కంపెనీలో చేస్తున్నటువంటి బిజినెస్ గురించి మా ప్రజలకి, మా యొక్క విజిటర్స్ కి ఒకసారి తెలియజేస్తారని చెప్పి మీ దగ్గరికి వచ్చాము. అంటే బయట ఎక్కడ చూసినా గానీ మీ పేరే వినిపిస్తుంది. త్రిబులెక్స్ అనేది వినిపిస్తుంది. ఒకసారి ఆ త్రిబులెక్స్ అనేది ఏంటి, ప్రజలకు అది ఏ విధంగా ఉపయోగపడుతుంది, అసలు ఆ త్రిబులెక్స్ గురించి ఒకసారి చెప్పండి. ముందుగా ఎన్వై టీవీ మరియు పొలిటికల్ టీవీ 9 ప్రేక్షకులందరికీ కూడా ధన్యవాదాలు. నేను మీ అల్లు కృష్ణారెడ్డి, అలియన్స్ గ్రూప్ ఆఫ్ చైర్మన్ అండ్ ఫౌండర్. ఇప్పుడు మీరు ఇందాక అడిగినటువంటి క్వశ్చన్ ఏదైతే అలియన్స్ త్రిబులెక్స్ ఏదైతే ఉందో, మరి రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఒక్కరు కూడా కస్టమర్స్ బాగా ఈ ప్రోడక్ట్ ని వాడడం జరుగుతుంది. యాక్చువల్గా అలియన్స్ త్రిబులెక్స్ అంటే క్లీనింగ్ ప్రొడక్ట్స్ అండి. మనకి నిత్యావసర వస్తువులు ఏవైతే ఉన్నాయో మనకి రెగ్యులర్ గా వాడే హైజెనిక్ ప్రొడక్ట్స్ అంటారు ఇవి. దీంట్లో దాదాపుగా ఒక 22 ప్రొడక్ట్స్ ఉన్నాయి మావి. హైజెనిక్ ప్రొడక్ట్స్ లో మా బ్రాండ్ నేమ్ వచ్చేసి అలియన్స్ త్రిబులెక్స్. మేము గత 6 months నుంచి ఈ ప్రొడక్ట్స్ లాంచ్ చేయడం జరిగింది కంపెనీని. తెలుగు రాష్ట్రాల్లో మరి మాకు ఆల్రెడీ డైరెక్ట్ కస్టమర్స్ కి కూడా ప్రోడక్ట్ ఇచ్చాము, డిస్ట్రిబ్యూటర్స్ కి ఇచ్చాము. మంచి క్వాలిటీ ఉంది. ఆల్రెడీ క్వాంటిటీ కానీ సర్వీస్ విషయంలో కూడా మాకు మంచి రిజల్ట్ వచ్చింది. కాబట్టి మేము ముందుగా మంచి ప్రోడక్ట్స్ ఇస్తూ ప్రజల యొక్క అభిమానంతో ఇంకా మార్కెట్ లో కొన్ని ప్రొడక్ట్స్ లాంచ్ చేసే ఉద్దేశంతో ఉన్నాము. తెలుగు రాష్ట్రాల్లో అలియన్స్ గ్రూప్ త్రిబులెక్స్ అనేది వినపడుతుంది. మీరు చెప్పింది బాగుంది సార్, మీ కంటెంట్ బాగుంది, చాలా బాగుంది. బట్ కాకపోతే ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో వాడిన వారు ఉన్నారు, అవునా? ఉన్నారు. బట్ మీకు డీలర్లు, డిస్ట్రిబ్యూటర్లు కూడా ఉన్నారా? వాళ్ళ నుంచి మీకు రెస్పాండ్ ఎలా ఉంది? డిఫరెంట్ గా అండి. ఎందుకంటే మనకి ఆల్రెడీ మేము రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా మాకు డీలర్స్ కానీ, తర్వాత డిస్ట్రిబ్యూటర్, సూపర్ స్టాకిస్టులు కానీ, కొంతమందికి మేము డైరెక్ట్ కస్టమర్స్ కూడా ఇవ్వడం జరిగింది. చాలా మంచి రిజల్ట్ ఉంది. మాకు ఆ రిజల్ట్ ఓకే ఉన్న తర్వాతనే మేము ప్రతి ఒక్క బ్యాచ్ కూడా ఫార్ములా ఓకే చేసిన తర్వాత మేము ఫిల్లింగ్ అనేది చేస్తాము. డిఫరెంట్ గా ఒక కార్పొరేట్ స్థాయిలో మా ప్రొడక్ట్ అనేది ఈ 6 నెలల్లో మంచి సక్సెస్ లో ఉంది. సార్ ఇప్పుడు ఇందులో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆల్రెడీ డీలర్స్, డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారని చెప్పని అన్నారు. ఇంకా ఏమైనా డీలర్స్ కి, డిస్ట్రిబ్యూటర్స్ కి ఏమైనా అవకాశం ఉందా? కానీ డిఫరెంట్ గా ఇప్పుడు ఉన్నంత వరకు డిస్ట్రిబ్యూటర్లు ఆల్రెడీ రన్నింగ్ లో ప్రోడక్ట్ ఉంది. ఇంకా మేము నెక్స్ట్ ఏంటంటే అలియన్స్ త్రిబులెక్స్ మన కంపెనీ నుంచి మనం ఒక నిరుద్యోగ యువకులకి మనం చేయాల్సినటువంటి ఒక మెయిన్ థింగ్ ఏంటంటే, తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ప్రతి ఒక్క మండలికి నిరుద్యోగ యువకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మండల్ లెవెల్లో డిస్ట్రిబ్యూటర్స్ అనేది మేము ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ సొంత మండలాల్లో కావచ్చు, వాళ్ళ గ్రామాల్లో కావచ్చు, అక్కడే ఉండి వాళ్ళు ఉపాధి పొందుకునే అవకాశము మేము అలియన్స్ త్రిబులెక్స్ కల్పిస్తా ఉన్నాము. మరి ఎందుకంటే చాలా మంది వలసలు పోతున్న పరిస్థితి ఉంది. సొంత గ్రామాలు, మండలాలు వదిలిపెట్టి అక్కడ ఉపాధి లేక పట్టణాలు కానీ, దేశాలు కానీ వెళ్ళాల్సి డైలీ కూలి కూడా మామూలుగా 600-700 రూపాయల కూలీలు కూడా వెళ్ళి అప్ అండ్ డౌన్ చేస్తున్నారు. అంటే దానివల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు. కనీసం మేము అలియన్స్ త్రిబులెక్స్ నుంచి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో ఒక యావరేజ్ ఒక 1800 మంది నుంచి 2000 మంది డిస్ట్రిబ్యూటర్లని చేసే అవకాశం ఉంది. కాబట్టి ఆ లెవెల్లో మేము గ్రామీణ స్థాయి నుంచి మండల స్థాయిలో డిస్ట్రిబ్యూటర్లు పెట్టి వాళ్ళకి ఇక్కడ ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే వాళ్ళకి మేము ఒక ఫైనాన్షియల్ క్యాపబిలిటీ సపోర్ట్ కూడా ఇస్తున్నాం ఇక్కడ. అంటే వాళ్ళు ఓన్లీ బిజినెస్ చేయాలంటే
ఒక 25,000 రూపీస్ వరకు మాత్రం వాళ్ళు డిపాజిట్ చేయాల్సి ఉంటది. మిగతాది ఫైనాన్షియల్ క్యాపిటల్ మేము ప్రతి ఒక్క డీలర్ కూడా 2 లక్షల రూపాయలు లోన్ అనేది మేము ప్రొవైడ్ చేస్తాం ప్రతి ఒక్కరికి కూడా. ఆ లోన్ కూడా ఒక సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ద్వారా మేము ప్రొవైడ్ చేసి వాళ్ళకి ఆ లోన్ నుంచి సబ్సిడీ, అదే విధంగా వాళ్ళకి ప్రొడక్ట్ సేల్స్ కోసం కూడా కంపెనీ నుంచి ఒక సేల్స్ ఆఫీసర్ని ఇవ్వడం జరుగుతుంది. ప్లస్ సోషల్ మీడియా వ్యవస్థ కూడా, ఆ సోషల్ మీడియా వ్యవస్థ కూడా మేము కంపెనీ నుంచి ఎంప్లాయీస్ పెట్టి కూడా మార్కెటింగ్ అనేది చేపిస్తాము. తర్వాత భక్తి టీవీ ఛానల్లో కూడా రేపు ఆగస్టు నుంచి టీవీలో డైలీ యాడ్స్ వస్తాయి, మార్నింగ్ ఈవినింగ్. తర్వాత టీవీ న్యూస్ ఛానల్స్ కూడా ప్లాన్ చేస్తా ఉన్నాము. కాబట్టి అన్ని విధాలుగా మ్యాన్ పవర్ కావచ్చు, ప్రొడక్ట్ విషయంలో కూడా క్వాంటిటీ కావచ్చు, క్వాలిటీ కావచ్చు, సర్వీస్ కావచ్చు, ఎలాంటి విషయంలో కూడా మా ప్రోడక్ట్ తక్కువ లేదు. డెఫినెట్ గా మేము ఒక 2,000 మందికి ఉపాధి ఇవ్వాలి, 2,000 మంది డిస్ట్రిబ్యూటర్లు మేము చేయాలి. వాళ్ళందరికీ కూడా మేము ఫైనాన్షియల్ గా లోన్స్ మేమే ప్రొవైడ్ చేసి మా ప్రోడక్ట్ సపోర్ట్ చేస్తూ వాళ్ళకి సెంట్రల్ నుంచి వచ్చే సబ్సిడీ కూడా వాళ్ళకి అవగాహన కల్పించి అందరికీ మేము చేయాలనే ఆలోచనలో ఉన్నాము. ఇప్పుడు ఆల్రెడీ 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి డీలర్లు అనే ఆలోచనలో ఉన్నాము. ఇప్పుడు ఆల్రెడీ 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి డీలర్లు డిస్ట్రిబ్యూటర్లు తీసుకున్నారు. వాళ్ళ దగ్గర నుంచి రెస్పాండ్ ఎలా ఉంది? రెస్పాన్స్ ఇప్పుడు మాది కొత్త ప్రోడక్ట్ అయినప్పటికీ మెయిన్ థింగ్ ఏంటంటే ఇక్కడ క్వాలిటీ విషయం కానీ, సర్వీస్ విషయం కానీ, తర్వాత నెట్ వెయిట్ విషయంలో కూడా కరెక్ట్ క్వాంటిటీ ఉండడము, తర్వాత మేము డిస్ట్రిబ్యూటర్లకు కూడా మంచి సపోర్ట్ చేయడము, అదేవిధంగా ప్రోడక్ట్ రిటైలర్ షాప్స్ కానీ వాళ్ళకి మంచి మార్జిన్స్ ఇవ్వడము, తర్వాత కస్టమర్లకు కూడా ఒకటే చెప్పాము, మేము రిటైలర్కి కానీ డిస్ట్రిబ్యూటర్లకు కూడా ఒకటే చెప్పాము, క్వాలిటీ విషయంలో ఏమన్నా ప్రాబ్లం ఉంటే ఇమీడియట్ గా కస్టమర్ ఆ ప్రోడక్ట్ రిటర్న్ చేయొచ్చు. రిటర్న్ చేసినప్పుడే మేము వాళ్ళకి డిస్ట్రిబ్యూటర్లు ఆ ఏరియాలో ఎవరైతే ఉన్నారో మాకు వాళ్ళకి పేమెంట్ కూడా రిటర్న్ ఇవ్వడం జరుగుతుంది. ఇది గ్యారంటీకి మేము బల్ల కొద్దీ చెప్తా ఉన్నాము. క్వాలిటీ విషయంలో ఎలాంటి ప్రాబ్లం లేదు. మేము ఎందుకంటే ఆల్రెడీ ప్రతి బ్యాచ్ కూడా ఫార్ములా మేము వెరిఫై చేసిన తర్వాతనే ఫిల్లింగ్ అనేది చేస్తాము. ఆ ఫార్ములా బ్యాచ్ కూడా మేము టోటల్ గా క్వాలిటీ కంట్రోల్ హ్యాండ్ ఓవర్ లో ఉంటుంది కాబట్టి దీంట్లో అసలు ఎలాంటి ఆలోచించాల్సిన అవసరం లేదు. కాబట్టి నేను తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కస్టమర్ నేను చెప్తా ఉన్నా అంటే మీరు ఒక్కసారి మా అలయన్స్ ప్రొడక్ట్స్ వాడి చూడండి. డెఫినెట్ గా మీరు అలయన్స్ ప్రొడక్ట్స్ ని మీరు వదిలిపెట్టరు. ఆ ప్రోడక్ట్ మీకు నిత్యావసర వస్తువులు దాదాపు 22 ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఒక్కసారి మీరు మా ప్రోడక్ట్ ని వాడి చూడండి. మీకు ఒక క్వాలిటీ విషయంలో మాత్రం ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఒకవేళ క్వాలిటీ లేకపోతే మేము త్వరలో కూడా ఒక టోల్ ఫ్రీ నెంబర్ అనేది మేము ఏర్పాటు చేస్తున్నాము. మీరు ఇమీడియట్ టోల్ ఫ్రీ కూడా మా ప్రోడక్ట్ బాగలేకపోతే మీరు కూడా మొహమాటం లేకుండా మీరు ఆ రిమార్క్ ఏముందో మీరు డెఫినెట్ గా మాకు తెలియజేయచ్చు. మార్కెట్ లో ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ పర్సన్స్ కి డిస్ట్రిబ్యూటర్స్ గా అవకాశం ఇస్తా అన్నారు. కొత్త వారు మీ కంపెనీకి ఆవుతాయి, కంపెనీలో మేము కూడా డిస్ట్రిబ్యూటర్ గా చేరాలి అనుకున్న వారికి మీరేమైనా వాళ్ళకి ఉపాధి కల్పిస్తారా? వాళ్ళకి ఏమైనా అవకాశం ఇస్తారా? డెఫినెట్ గా అండి. కొత్త వారికి కూడా మేము ఏ విధంగా మార్కెట్ చేసుకోవాలి, ఏ విధంగా మా ప్రోడక్ట్ ని మీరు హోల్సేల్ షాప్స్ కానీ లేదంటే రిటైల్ షాప్ లో కానీ ఏ విధంగా మీరు ప్లేస్మెంట్ చేసుకోవాలి, మార్కెటింగ్ స్కిల్స్ ఏ విధంగా చేసుకోవాలి, ఒక కస్టమర్ వచ్చి ఆ షాప్ కి మన అలయన్స్ ట్రిప్లెక్స్ ప్రొడక్ట్ ఏ విధంగా వాళ్ళు అడిగేటట్టు ఏ విధంగా అనేది మేము టోటల్ గా ట్రైనింగ్ ఇచ్చి కొత్త వాళ్ళకి కూడా డెఫినెట్ గా అవకాశం ఇస్తాం. సార్, ఈ అలయన్స్ ట్రిప్లెక్స్ కంపెనీలో ప్రొడక్ట్ డిస్ట్రిబ్యూటర్ గా చేరాలంటే వారికి కావాల్సిన అర్హతలు ఏంటి, వారికి మీరు ఇచ్చే సూచనలు ఏంటి? మా అలయన్స్ ట్రిప్లెక్స్ ప్రోడక్ట్ లో డీలర్స్ కావాలన్నా కానీ లేదంటే జిల్లా స్థాయిలో సూపర్ స్టాకిస్ట్ కావాలన్నా లేదు రాష్ట్ర స్థాయిలో CNF కావాలన్నా కానీ తెలుగు రాష్ట్రాలలో మెయిన్ కావాల్సినటువంటి నైపుణ్యత ఏంటంటే బిజినెస్ మీద అవగాహన ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రేడింగ్ సెక్టార్ లో, మార్కెటింగ్ సెక్టార్ లో ఒక అనుభవం ఉండాలి. ఆల్రెడీ ప్రీవియస్ ఏదన్నా మార్కెటింగ్ ప్రాజెక్టు వీళ్ళు మార్కెటింగ్ చేసిన అనుభవము, కష్టపడే తత్వము, చేయాలనే తపన ఉన్న వాళ్ళకి డెఫినెట్ గా మేము ఆ మార్కెట్ కూడా ఏ విధంగా చేసుకోవాలని మేము ట్రైనింగ్ ఇచ్చి కూడా మా ప్రోడక్ట్ ని మార్కెట్ లో ప్లేస్మెంట్ చేసే బాధ్యత మా అలయన్స్ ట్రిప్లెక్స్ ఉంది. సార్, మార్కెట్ లో ఎన్నో రకాల కంపెనీలు ఉన్నాయి. మరి మీ అలయన్స్ ట్రిప్లెక్స్ కంపెనీ ప్రోడక్ట్ ఎందుకు వాడాలి? వాటి ప్రత్యేకత ఏంటి? ఇప్పుడు మీరు మార్కెట్ లో చూసుకున్నట్లయితే ప్రతి ప్రోడక్ట్స్ కూడా మాకు కాంప్లీట్ ఉన్నటువంటి ప్రోడక్ట్స్ కూడా మీరు ఒకసారి వాడినట్లయితే మేబీ ప్రతి ఒక్కరు కూడా వాడి ఉంటారు. మీరు ఒక్కసారి మా అలయన్స్ ట్రిప్లెక్స్ వాడండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు వేరే ప్రోడక్ట్ ఎగ్జాంపుల్ ఒక 50 ml మీరు క్వాంటిటీ వాడినప్పుడు మీరు అలయన్స్ ట్రిప్లెక్స్ అనేది మీరు ఒక 30 ml క్వాలిటీ అనేది క్వాంటిటీ అనేది మీరు వాడి చూడండి. మీకు ఏవేషన్ అనేది రిజల్ట్ అనేది 100% తక్కువ క్వాంటిటీలో 100% మీకు రిజల్ట్ అనేది వస్తుంది. ఎందుకంటే మేము మ్యానుఫ్యాక్చరింగ్ చేసినప్పుడే డెఫినెట్ గా ఒక క్వాలిటీ విషయంలో కానీ, క్వాంటిటీ విషయంలో కానీ, సర్వీస్ విషయంలో కానీ ఎలాంటి మేము వెనక్కి వెళ్ళేది ఉండదు.
కాబట్టి డెఫినెట్ గా ఒక మంచి ప్రోడక్ట్ ని ఇవ్వాలని, ఎందుకంటే డెఫినెట్ గా ఇంకోటి ఏంటంటే ఈ రోజుల్లో ఒక మంచి క్వాలిటీ ఇస్తే తప్ప మనకి ప్రజలు ఆదరిస్తారు. ఒక మంచి క్వాలిటీ మంచి సర్వీస్ ఇస్తే ఆదరిస్తారు తప్ప ఏ ప్రోడక్ట్ అయినా కానీ నా ప్రోడక్ట్ గొప్ప లేకపోతే నా ప్రోడక్ట్ వాడంటే కూడా ప్రజలు చూస్తూ ఉన్నారు. కాబట్టి డెఫినెట్ గా మీరు అలయన్స్ ట్రిపుల్ఎక్స్ మీరు ఆదరిస్తారు, మీరు వాడి చూడండి. ఇప్పుడు వేరే ప్రోడక్ట్ కి మా ప్రోడక్ట్ డెఫినెట్ గా డిఫరెంట్ ఉంది. ఎందుకు అంటే క్వాలిటీ విషయంలో మీకు ఇదే చెప్పాను. మీకు క్వాంటిటీ మీరు వేరేది 50 ml వాడినప్పుడు మా 30 ml వాడండి. ఒకసారి మీకు వేరియేషన్ తెలిసిపోతుంది మీకు డెఫినెట్ గా. అది ఇప్పుడు 25,000 సెక్యూరిటీ డిపాజిట్ కట్టి మీ దగ్గర డీలర్షిప్ తీసుకుంటారు. అదేవిధంగా 2 లక్షల రూపాయలు ఇప్పిస్తా అని చెప్పనన్నారు. దానికి మీరు ఏమైనా ఛార్జెస్ తీసుకుంటారా? ఇప్పుడు 25,000 రూపాయలు అనేది అండి అది మళ్ళీ రిఫండబుల్. ఫ్యూచర్ వాళ్ళు బిజినెస్ వద్దనుకుంటే యాజ్ అ కండిషన్స్ డీలర్ కంపెనీ నచ్చకుండా, కంపెనీ నామ్స్ డీలర్ నచ్చకుండా మనం లీగల్ గా ఒక 45 days బిఫోర్ ఇంటిమేట్ చేస్తాము. అక్కడ ఏదైతే మన కమ్యూనికేషన్ అది క్లోజ్ చేసుకుంటాం ఫైనాన్షియల్ మ్యాటర్స్. తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ 2 లక్షల రూపాయలు ఏదైతే ఉందో ఇది ఒక సెంట్రల్ స్కీమ్ ద్వారా మనము వాళ్ళకి ఒక లోన్ ప్రొవైడ్ చేసి ట్రేడింగ్ సెక్టార్ లో 2 లక్షల రూపాయలు, లేదు కొన్ని మండల్స్ పెద్దగా ఉన్నాయి మేజర్ మండలాలు ఉంటే 3 లక్షలు, లేదు కొంచెం సపోర్టింగ్ డీలర్స్ మేము అమౌంట్ పెట్టుకుంటామంటే వాళ్ళు పెట్టుకునే అమౌంట్ కాకుండా మనం ఒక 3 lakhs 5 lakhs అంటే అక్కడ మీద మండలాన్ని బట్టి డిఫరెంట్ ఆఫ్ మండలాన్ని బట్టి మనము లోన్ చేయించడం జరుగుతుంది. మరి ఆ లోన్ కి సంబంధించి కూడా మనం ఎలాంటి 1 రూపీ ఛార్జ్ కూడా వాళ్ళ దగ్గర డాక్యుమెంటేషన్ కానీ అదేవిధంగా లోన్ కంప్లీట్ అయిన తర్వాత కానీ వాళ్ళ దగ్గర ఎలాంటి 1 రూపీ కూడా మనం తీసుకోవడం జరగదు. మనం ఏదైతే లోన్ ప్రొవైడ్ చేస్తున్నామో ఆ లోన్ కి సంబంధించి మాత్రం మన దగ్గర మెటీరియల్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా వాళ్ళ లోన్ కి సంబంధించి సబ్సిడీ కూడా అది వాళ్ళకి ఒక బెటర్ దెన్ ఒక సబ్సిడీ కూడా ఉంటుంది అనమాట. సార్ ఇప్పుడు ఒక మండల రిపోర్టర్ గా 25,000 కట్టిన తర్వాత డీలర్ కి ప్రొడక్ట్ మీరే ఇస్తారా? ఆ 25,000 సరిపోని ఇస్తారా? ఇందాక 2 లక్షల రూపాయలు లోన్ అని కూడా చెప్పారు. ఆ లోన్ దేనికి సంబంధించి ఎలా ఇప్పిస్తారు ఆ లోన్? ఇప్పుడు ఒక్క మండలానికి యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ మండలానికి ఎందుకు మేము రిఫర్ చేసుకున్నాము, మరి నియోజకవర్గంలో వారికి ఇవ్వచ్చు కదా అనేది కూడా రావచ్చు మేబీ. ఎందుకు మండలాల వారికి ఇచ్చినామంటే ఈ మండలాల వారికి మనం ఇస్తే దాదాపు తెలంగాణలో చూసుకుంటే 612 మండలాలు ఉన్నాయి మన తెలంగాణలో. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూసుకున్నట్లే 672 ఉన్నాయి. అంటే దగ్గర ఒక యావరేజ్ లో ఒక 1800 డిస్ట్రిబ్యూటర్లు వస్తాయి అర్బన్ మున్సిపల్ అని చూసుకుంటే కూడా మేబీ. అంటే దానివల్ల మనం ఏంటంటే ఎక్కువ మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వగలము, ఉపాధి కల్పన చేస్తే అక్కడ పబ్లిక్ జనరేషన్ అవుతుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే 25,000 రూపాయలు ఎందుకు పెట్టామంటే 25,000 రూపాయలు ఓన్లీ డిపాజిట్ మాత్రమే. వాళ్ళు ఈ 25,000 ఎందుకు డిపాజిట్ అంటే వాళ్ళు ఒక బిజినెస్ చేస్తారన్న అష్యూరెన్స్ కోసం. రేపు మళ్ళీ ఫ్యూచర్ లో మేము ఆ 25,000 రూపాయలు వాళ్ళు ఎప్పుడైతే క్యాన్సిల్ చేసుకుంటారో మన బిజినెస్ ని ఒక 45 days బిఫోర్ మనకి ఇంటిమేషన్ ఇస్తే వాళ్ళ అమౌంట్ మనము మళ్ళీ బ్యాక్ ఇవ్వడం జరుగుతుంది. కొత్త వారికి కూడా ట్రైనింగ్ ఇస్తా ఉన్నారు. దాన్ని మీరు జూమ్ మీటింగ్ పెట్టి ఏమన్నా అవకాశం తెలియజేస్తారా? లేదంటే ఆ పర్సన్స్ మీ దగ్గరికి రావాలి? డిఫరెంట్ గా వాళ్ళు ఫేస్ టు ఫేస్ ఫిజికల్ గా వాళ్ళు వస్తేనే బెటర్ అండి. ఇప్పుడు ఆన్లైన్ లో జూమ్ మీటింగ్ వల్ల మనం ఆ ప్రోడక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయలేము, వాళ్ళకు కూడా స్కిల్స్ అర్థం కావు. డిఫరెంట్ గా వాళ్ళు మా ఆఫీస్కి రావాలి, మా ప్రోడక్ట్ చూడాలి, వాళ్ళకి నచ్చిన తర్వాతనే మా ప్రోడక్ట్ అవసరమైన మా ప్రోడక్ట్ శాంపిల్స్ కూడా ఇస్తాము డిస్ట్రిబ్యూటర్లకి. ఫస్ట్ వాళ్ళు వాడిన తర్వాత ఇది మంచిగా ఉంది క్వాలిటీ, ఇది మనం మార్కెట్ లో చేసుకోగలుగుతాము, ఈ ప్రోడక్ట్ ని కస్టమర్లు అందరూ కూడా ఆదరిస్తారు అన్న తర్వాతనే వాళ్ళకి ఒక అష్యూరెన్స్ వచ్చిన తర్వాతనే వాళ్ళు డెఫినెట్ గా వాళ్ళు డీలర్షిప్ తీసుకోవచ్చు. డీలర్స్ కి, డిస్ట్రిబ్యూటర్స్ కి, అదేవిధంగా హోల్సేల్ షాప్ వాళ్ళకి మార్జిన్ ఎలా ఉంటుంది? ఇక్కడ డీలర్స్ కి ఏ విధంగా ఉంటుందంటే దీంట్లో ఒక 3 types ఉంటాయండి. మొత్తము 3 types లో ఒకటి సూపర్ స్టాకిస్ట్ అంటారు. సూపర్ స్టాకిస్ట్ అంటే ప్రతి జిల్లాకి ఒక స్టాకిస్ట్, అతనికి 6% మార్జిన్ ఉంటుంది. అదేవిధంగా డీలర్స్ ఎవరైతే మండల వారిగా డీలర్స్ ఉన్నారో వాళ్ళకి 12% ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఈ రిటైలర్స్ ఎవరైతే ఉన్నారో షాప్ వాళ్ళకి 15% మార్జిన్ ఇవ్వడం జరుగుతుంది. ప్లస్ ఇంకొకటి ఏంటంటే మధ్యలో అంటే స్టార్టింగ్ లో కూడా ఏంటంటే మేము ప్రోడక్ట్ విషయంలో కూడా ఒక క్వాంటిటీ ఒక క్వాలిటీ విషయంలో మెయింటైన్ చేసుకొచ్చాం కాబట్టి మాకు రిటైలర్ కూడా మాకు చాలా కాల్స్ వచ్చినాయి కంపెనీకి. సార్ ప్రోడక్ట్ బాగుంది, మాకు ఇంకా మీరు సపోర్ట్ చేయండి, డెఫినెట్ గా మేము మీ ప్రోడక్ట్ అమ్ముతామని చెప్పేసి మాకు డైరెక్ట్ షాప్ వాళ్ళు కూడా కాల్ చేయడం జరిగింది. మీరు ఇచ్చే మార్జిన్ లో ఇప్పుడు మీరు ఇందాక అన్నట్టు నిరుద్యోగ యువకులు అని చెప్పారు కదా, అటువంటి వారికి ముగ్గురికి కూడా దీంట్లో మార్జిన్ వస్తుంది. చాలా బాగుంది ఈ అలయన్స్ ట్రిపుల్ఎక్స్ కంపెనీ. అందులో ఇప్పుడు ఈ కంపెనీ రిజిస్టర్డ్ ఎప్పుడైంది, మీ కంపెనీలో ఉన్నటువంటి స్టాక్ ఏంటి ఒకసారి మాకు వివరించండి.
కంపెనీ రిజిస్టర్ ఎప్పుడైంది, ఎప్పుడు లాంచ్ చేశారు, ఈ ప్రోడక్ట్ ఎప్పుడు లాంచ్ చేశారు, ఒకసారి మా వ్యూవర్స్ చెప్పండి. కంపెనీ వచ్చేసి 2021 అండి. 2021 అండ్ February 11th కంపెనీ స్టార్ట్ చేయడం జరిగింది. మధ్యలో ఏంటంటే కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ లాక్డౌన్స్ కొంచెం మార్కెట్ వర్క్ లేనందుకు మేము March 6th 2025 March 6th రోజు ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ప్రోడక్ట్స్ అన్ని కూడా దాదాపు ఒక 22 ప్రోడక్ట్స్ ఉంటాయండి, హైజెనిక్ ప్రొడక్ట్స్ అనేది డెఫినెట్ గా. ప్లస్ ఇంకోటి ఏంటంటే మీరు దీంట్లో చూసుకున్నట్లయితే ఒక 22 ప్రోడక్ట్స్ లో కూడా డిఫరెంట్ క్వాంటిటీస్ ఉంటాయి. 250 ml కావచ్చు, 500 ml కావచ్చు, తర్వాత 5 liters కావచ్చు, 1 liter కావచ్చు. అంటే ఇక్కడ ఒక చిన్న స్థాయి నుంచి, అంటే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి, ఒక అప్పర్ క్లాస్ ఫ్యామిలీ నుంచి, హై క్లాస్ ఫ్యామిలీ, అంటే ఇక్కడ 3 వర్గాలకు సంబంధించింది కూడా మన ప్రోడక్ట్ లో మనం క్వాంటిటీ తీయడం జరిగింది అనమాట. సరే, ఇప్పుడు ఈ లిక్విడ్స్ తీసుకోవడానికి కొత్తగా డీలర్స్ కానీ డిస్ట్రిబ్యూటర్స్ కానీ ఎవరు వచ్చారా మన దగ్గరికి? వచ్చారండి. ఆల్రెడీ మీరు ఇక్కడ చూసినట్లయితే కొత్త డీలర్స్ ఒక 5 మంది నుంచి వచ్చారు మన తెలంగాణ రాష్ట్రం నుంచి. ఆల్రెడీ వాళ్ళు ప్రీవియస్ ప్రొడక్ట్ వారి మన దగ్గరికి రావడం జరిగింది. సరే, ఇప్పుడు గిన్నెలకు సంబంధించింది అంటే ఒకప్పుడు అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి త్రిబుల్ సరిపోయి వాడేవాళ్ళు, కానీ వాళ్ళు లిక్విడ్ వాడుతున్నారు. ఈ లిక్విడ్ అంటే ఇది ఇప్పుడు మీరు పంపించినటువంటి డీలర్స్ డిస్ట్రిబ్యూటర్స్ నుంచి రెస్పాండ్ ఎలా ఉంది? ఇది కానీ వాషింగ్ మిషన్ కి సంబంధించినటువంటి లిక్విడ్స్ కానీ ప్రతి ఒక్కటి కూడా ఇప్పుడు ఒకప్పుడు జనరేషన్ కి ఏంటంటే మీరు అన్నట్టు సర్పు వాడడం జరిగింది. ఇప్పుడు జనరేషన్ కొంచెం ఫాస్ట్ అయింది, అవి అడ్వాన్స్ ఉంది కాబట్టి డెఫినెట్ గా మీకు లిక్విడ్స్ కానీ అంటే ఏ స్థాయిలో వాడాల్సినటువంటి ఐటమ్ ఆ స్థాయిలో వాడడం జరుగుతుంది. ఇప్పుడు మీకు లిక్విడ్ తీసుకున్నట్టయితే అలయన్స్ ట్రిపుల్ డిష్ వాష్ అనేది, ఈ అలయన్స్ ట్రిపుల్ డిష్ వాష్ మీకు మీరు కిచెన్ ఎక్విప్మెంట్స్ ఏవైతే ఉంటాయో కిచెన్ లో వాడడం జరుగుతుంది. డెఫినెట్ గా మీరు క్వాంటిటీ వాడి చూడండి, ఎంత తక్కువ మొత్తంలో క్వాంటిటీ ఇస్తారు, కానీ రిజల్ట్ మాత్రం 100% డెఫినెట్ గా వస్తుంది. మీరు ఒక్కసారి మీరు అలయన్స్ ట్రిపుల్స్ వాడి చూడండి, చేసిన తర్వాత మీకు రిజల్ట్ లో ఏమైనా పొరపాటు ఉంటే మీరు డెఫినెట్ గా మీరు ప్రోడక్ట్ మళ్ళీ మీరు వాపస్ ఇచ్చి మీరు పెట్టిన సొమ్మును మీరు వెనక్కి తీసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ 5 లీటర్స్ సంబంధించినటువంటి హ్యాండ్ వాష్, ఇది వచ్చేసి వాషింగ్ మిషన్ కి సంబంధించినటువంటి లిక్విడ్ అన్నమాట. ఫ్లోర్ క్లీనర్, ఇది ఫ్లోర్ క్లీనర్ అండి. ఫ్లోర్ క్లీనర్ అది ఇది పవర్ వాషింగ్ మిషన్. ఇది వచ్చేసి వాషింగ్ మిషన్ లో మనం బట్టలు వేసుకుని వాషింగ్ మిషన్ ఉన్న వాళ్ళు మాత్రమే వాడే లిక్విడ్ కాదు, ఇది చేతులతో ఉతికే వాళ్ళు కూడా ఈ లిక్విడ్ వాడుతున్నారు అన్నమాట. అంటే అద్భుతంగా పనిచేస్తుంది కాబట్టి లిక్విడ్స్ తీసుకుంటున్నారు ప్రతి ఒక్కరు. అదేవిధంగా పక్కన పెట్టేశారు. అదేవిధంగా మీరు చూసినట్లయితే ఇక్కడ ఒక చిన్న ప్రోడక్ట్ మనం శానిటైజర్ కూడా ఇక్కడ అలయన్స్ ప్రొడక్ట్స్ శానిటైజర్ కూడా మనం తీయడం జరిగింది. ఎందుకంటే మీరు దాదాపు మొన్న 21 మనం చూసినట్లయితే 20లో కరోనా మహమ్మారి నుంచి మరి ఎంతో మంది కూడా ఈ మన ఈ శానిటైజర్ నుంచి కూడా చాలా మంది డిఫరెంట్ ప్రొడక్ట్స్ వాడి కూడా మనకి ఒక హెల్త్ పరంగా కూడా చాలా మంది సేవ్ అయినారు. ఇప్పుడు అలయన్స్ ట్రిపుల్స్ లో మీకు ఏంటంటే ఇది ఆర్గానిక్ అండి, ఆర్గానిక్ శానిటైజర్. దీంట్లో ఎలాంటి కెమికల్స్ అనేవి మిక్స్ ఉండవు. మీరు ఒకసారి వాడి చూడండి, డెఫినెట్ గా మీకు ఒక మంచి హెల్త్ ఇస్తుంది. ఒక్కసారి మీరు మన అలయన్స్ ట్రిపుల్స్ వాడి చూడండి. సరే, ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి లిక్విడ్స్ మొత్తం మీరు ఓన్ గా తయారు చేసేదేనా, లేదంటే బయట ఎక్కడి నుంచి అని తీసుకొచ్చుకుంటారు? టోటల్ గా మ్యానుఫాక్చరింగ్ ఓన్ కంపెనీ అండి మాది అలయన్స్ ట్రిపుల్స్ అనేది. మేము మా ప్రోడక్ట్ తో పాటు మేము ఇంకా లిక్విడ్స్ కొన్ని కంపెనీలకి మేము సప్లై చేయడం జరుగుతుంది. ఎందుకంటే మా దగ్గర ఒక ఫార్ములా ఒక క్వాలిటీకి ఇస్తాం కాబట్టి వేరే ప్రోడక్ట్ వాళ్ళు కూడా వచ్చి మా దగ్గర లిక్విడ్ తీసుకోవడం జరుగుతుంది. మా ఓన్ మ్యానుఫాక్చరింగ్ ఇది, మేము ఎక్కడ కూడా థర్డ్ పార్టీ దగ్గరికి వెళ్ళేది లేదు. మేమే ఓన్ ఫార్ములా, ఓన్ ల్యాబ్స్ ఉంటాయి మాకు. అక్కడ ఫార్ములా బ్యాచ్ అంతా ఓకే అయిన తర్వాతనే ఫిల్లింగ్ చేయాలి. ఇప్పుడు లిక్విడ్స్ అనేది ఇంటర్నేషనల్ లెవెల్లో ఉన్నటువంటి బయట విదేశాలకు సంబంధించి అయితే ఎవరు ఎక్కువ వాడట్లేదు. లోకల్లో ఉన్నటువంటి లిక్విడ్ అనే దానికి సంబంధించింది అయితే లోకల్ది చాలా బాగుంటుంది అనేటటువంటి ఆలోచనతో ప్రతి ఒక్కరు వాడుతున్నారు. చాలా బాగుంది సార్. ఇప్పుడు ఇది టాయిలెట్ క్లీనర్, ఇది ఎలా పనిచేస్తుంది? దీని మీద మార్జిన్ ఎంత ఉంటుంది? ఇందా మీరు చెప్పారు ఓకే, ముగ్గురికి ఉపాధి కల్పిస్తామని చెప్పాను. అది ఇప్పుడు మీకు ఇది వచ్చేసి మీకు టాయిలెట్ క్లీనర్ 500 ml అనేది. ఈ 500 ml లో మీకు క్వాంటిటీ కూడా మీకు నెట్ వెయిట్ కూడా కరెక్ట్ ఉంటుంది. క్వాలిటీ విషయంలో కూడా ఎలాంటి ఇబ్బంది లేదు. ప్లస్ ఇంకోటి దీని యూజ్ ఏంటంటే మీకు మీరు వేరే టాయిలెట్ క్లీనర్ వాడండి, ఒకసారి అలయన్స్ ట్రిపుల్స్ మీరు వాడి చూడండి.
క్వాంటిటీ కూడా మీకు ఇందాక నేను ఆల్రెడీ ఇందాక చెప్పాను. మీకు ఒక క్వాంటిటీ విషయంలో మీరు వేరేది ఎక్కువ మీరు ఫీల్ వాడినప్పుడు డెఫినెట్ గా మీరు ఒక 30 ml వాడండి మీరు లిక్విడ్, డెఫినెట్ గా మీకు రిజల్ట్ కూడా తక్కువ మోతాదులో మీకు రిజల్ట్ ఎక్కువ వస్తుంది. లిక్విడ్ అనేది తక్కువ వాడడం జరుగుతుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఎంఆర్పి అనేది కూడా మీకు వేరే కాంపిటీషన్ అయితే ఏదైతే మార్కెట్ లో ఉందో సేమ్ ఎంఆర్పి కూడా ఉంటుంది. కాకపోతే మనం ఇచ్చే మార్జిన్స్ కానీ తర్వాత ఎందుకు అంటే ఈ మనం లాంచింగ్ ఆఫర్ లో డిస్ట్రిబ్యూటర్లకు కానీ రిటైలర్లకు కానీ కస్టమర్లకు కానీ లాంచింగ్ ఆఫర్ లో ఒక మంచి మార్జిన్స్, మన ప్రోడక్ట్ కూడా ఎప్పుడు ఈ విధంగానే మనం ఒక మంచి క్వాలిటీ మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళాలనే ఉద్దేశంతో ఇవన్నీ ప్రోడక్ట్స్ కూడా తీయడం జరిగింది. ఒక టాయిలెట్ క్లీనరే కాదు, ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు బాత్రూమ్ క్లీనర్ కానీ తర్వాత మీకు ఫ్లోర్ క్లీనర్స్ కానీ తర్వాత ఇంకోటి హ్యాండ్ వాష్ జెల్ కానీ తర్వాత పవర్ వాష్ కానీ వాషింగ్ మిషన్ లిక్విడ్స్ తర్వాత మీకు శానిటైజర్స్ కానీ తర్వాత ఇంకొకటి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ అలయన్స్ ఫిల్టర్స్ అనేది మీకు హ్యాండ్ వాష్ జెల్ కానీ తర్వాత డిష్ వాష్ జెల్ కానీ అలయన్స్ ఫిల్టర్స్ డిష్ వాష్, అదేవిధంగా అలయన్స్ ఫిల్టర్స్ వచ్చి సోప్ ఆయిల్ మల్టీపర్పస్ లో మీరు అన్నిటికీ యూజ్ చేసుకోవచ్చు. ప్లస్ ఇంకోటి మీకు అలయన్స్ ఫిల్టర్స్ లో ఫినాయిల్స్ కానీ యాసిడ్ కానీ అంటే ఒక లో స్థాయి ప్రోడక్ట్ నుంచి కూడా ప్రతి ఒక్కరికి ఉపయోగపడేటట్టు ఇక్కడ మనం ప్రోడక్ట్స్ లాంచ్ చేయడం జరిగింది. ఇంకా రేపు ఫ్యూచర్ లో కూడా ఇప్పుడు మనకి ఆల్రెడీ తెలుగు ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాల్లో కూడా ఒక మంచి క్వాంటిటీ ఒక బ్రాండ్ కూడా ఒక మంచి నేమ్ వచ్చింది. కాబట్టి మేము రాబోయే రోజుల్లో కూడా ఇంకా మేము కాస్మెటిక్స్ అదేవిధంగా ఆయుర్వేదిక్ ప్రొడక్ట్స్ కూడా ఆర్గానిక్ ఆయుర్వేదిక్ ప్రొడక్ట్స్ కూడా తీసే ఆలోచనలో ఉన్నామండి డెఫినెట్ గా. సార్ ఇప్పుడు ఈ 5 లీటర్స్ ఉంది. 5 లీటర్స్ అంటే మధ్యతరగతి ప్రజలు తీసుకోరు. అంటే ఈ 5 లీటర్స్ తీసుకునేది ఎవరంటే హాస్పిటల్ వాళ్ళు హాస్టల్ వాళ్ళు మాత్రమే దీన్ని యూజ్ చేస్తారు. అటువంటి వారు కూడా మీకు ఏమన్నా మన అందుబాటులో ఉన్నారు? డెఫినెట్ అండి. ప్రతి ఒక్కరు కూడా మాకు ఇప్పుడు హాస్పిటల్స్ కావచ్చు, కార్పొరేట్ స్థాయిలో ఉన్నటువంటి కాలేజెస్ కావచ్చు, రెస్టారెంట్స్ కావచ్చు, బ్యాంకర్స్ కావచ్చు, తర్వాత అంటే ఒక కార్పొరేటివ్ లెవెల్లో ఇప్పుడు అపార్ట్మెంట్స్ కావచ్చు, అలాంటి సైడ్ లో ఉన్నటువంటి 5 లీటర్స్ డెఫినెట్ గా వెళ్తాయి. ఇప్పుడు ఎక్కువ మనకి రిటైలర్లు ఏంటంటే 250 ml 500 ml 1 లీటర్ ఈ 5 లీటర్ కూడా కార్పొరేట్ స్థాయిలో వెళ్ళిపోతాయి. ఇంకోటి మేము రాబోయే రోజుల్లో కూడా ప్రతి ఒక్క సూపర్ మార్కెట్ లో మాది రాబోయే రోజుల్లో కూడా ప్రోడక్ట్ ఆఫ్టర్ 6 months తర్వాత మీకు ప్రతి ఒక్క సూపర్ మార్కెట్ లో డిమార్ట్ కానీ తర్వాత రిలయన్స్ మార్ట్స్ కానీ తర్వాత విశాల్ మార్ట్స్ కానీ నేషనల్ మార్ట్ కానీ తర్వాత ప్రతి ఒక్క సూపర్ మార్కెట్ లో కూడా రాబోయే రోజుల్లో మన అలయన్స్ ట్రిప్లెక్స్ బ్రాండ్ అనేది రాబోతా ఉన్నది. కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఆఫర్స్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ప్రోడక్ట్ మీద ఉన్నటువంటి డిస్కౌంట్స్ కావచ్చు ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని కోరుతా ఉంది మీ టీవీ ఛానల్ నుంచి. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి డీలర్స్ ఎవరన్నా వచ్చి ఇక్కడ మీ ప్రోడక్ట్ గురించి ఎవరన్నా మాట్లాడతారా? వస్తానండి. సార్ ఇప్పుడు మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మాది మిర్యాలగూడ మండలం, మిర్యాలగూడ మాది మాడుపల్లి మండలం అండి. ఓకే, నా పేరు భాస్కర్. ఓకే, సో లాస్ట్ టైం నేను నా పేరు వీరేంద్ర సార్. ఓకే, పొలిటికల్ కోఆర్డినేషన్ ఉండేది. ఓకే సార్, మీరు దేనికోసం వచ్చారు? ఇక్కడ ప్రోడక్ట్ వచ్చాను సార్. ఓకే, లాస్ట్ టైం సార్ నేను కలిసాను ఆఫీస్కి వచ్చి, సో శాంపిల్ ఇచ్చారు. ఆ ప్రోడక్ట్ నాకు చాలా బాగా నచ్చింది. సో ఇప్పుడు నేను డిస్ట్రిబ్యూట్ తీసుకొని మా మండలానికి సప్లై చేశాను. సార్ మీరు ఇక్కడికి వచ్చారు కదా? అవును సార్. అంటే సార్ని కలిసిపోదామని వచ్చారా ఫ్రెండ్లీగా, లేదంటే ప్రొడక్ట్స్ కోసం వచ్చారా? సార్ యాక్చువల్ గా నాకు భాస్కర్ మా జిల్లా కూడా. ఓకే, మా మాడపల్లి మండలం మాది. ఓకే, సో లాస్ట్ నేను సార్ ఆఫీస్కి వచ్చాను. సార్ ఆఫీస్కి వచ్చిన తర్వాత ఈ ప్రొడక్ట్ మొత్తం డీటెయిల్స్ చెప్పారు. ఆ తర్వాత నాకు శాంపిల్ కూడా తీసుకెళ్ళాను సార్. తీసుకెళ్ళి మా ఇంట్లో వాడాను, చాలా బాగుంది. ప్రొడక్ట్స్ క్వాలిటీ కానీ క్వాంటిటీ కానీ అన్ని బాగుంది. అయితే నాకు నచ్చడం వల్ల ఇప్పుడు నేను మా మండలానికి డిస్ట్రిబ్యూషన్ తీసుకోవాలని ఉద్దేశంతో ఇప్పుడు వచ్చాను సార్. మీరు డిస్ట్రిబ్యూటర్ తీసుకోవడానికి ఇక్కడికి వచ్చాను. డిస్ట్రిబ్యూటర్ తీసుకొని మా మండలానికి మా ప్రతి ఉన్న గ్రామాలకి నేను సప్లై చేస్తాను. అంతేకాకుండా ఈ కంపెనీ ద్వారా మనకు 2 lakhs లోన్ అనేది సార్ ఇస్తున్నాను. ఆ లోన్ కి సబ్సిడీ కూడా మనకు వస్తుంది. కాబట్టి అది మనకు బెనిఫిట్ అనిపించి నేను వేరే కంపెనీ అనేది నాకు బెటర్ అనిపించదు. ఈ కంపెనీ నాకు చాలా బెటర్ అనిపించింది. సో ఇక్కడ ఈ కంపెనీ నేను సాగిస్తాను రెడీగా. అంటే మీరు 25,000 రూపీస్ కట్టిందేమో అది సెక్యూరిటీ డిపాజిట్. 2 lakhs రూపీస్ మాత్రం ప్రోడక్ట్ కి సంబంధించి ప్రొడక్ట్ తీసుకోవడానికి, స్టాక్ తీసుకోవడానికి, ప్రొడక్ట్ కి సంబంధించినటువంటి డెవలప్ చేసుకోవడానికి, డెవలపింగ్ కోసం మీకు సార్ ఇస్తున్నారు. ఇప్పుడు సార్ దగ్గర డిస్ట్రిబ్యూటర్ గా తీసుకోవాలన్నా డీలర్ గా తీసుకోవాలన్నా 25,000 రూపీస్ కట్టాలి. అంటే అది కట్టిన తర్వాత మీకు సార్ డిస్ట్రిబ్యూటర్ గా కానీ డీలర్ గా కానీ ఇస్తారు. ఆ 25,000 రూపీస్ కట్టారా మీరు? సో ఇప్పుడు యాక్చువల్ నేను ఆ 25,000 తీసుకొని రీఫండ్ వచ్చాను సార్. నేను అంటే తీసుకునే వచ్చాను. సార్ క్యాష్ పేమెంట్ చేసి ఓకే, ఆ తర్వాత కోడ్ తీసుకొని వెళ్తాను. ఓకే, అండ్ ఇంకోటి ఈ అలయన్స్ ప్రివిలేజ్ ప్లాన్ లో ఒక బెనిఫిట్ ఏంటంటే సార్,
ఈ 25 స్టాక్ వస్తుంది మనకు, ప్లస్ 2 lakhs లోన్ ప్రొవైడ్ చేస్తున్నట్ట. లోన్ దేనికి ఇస్తున్నారు? మీకు నా పర్సనల్ కావచ్చు, ఏ రకమైన కావచ్చు. పర్సనల్ గా కాదు, ఇప్పుడు మీరు వాడిన ప్రోడక్ట్ బాగుందని చెప్పని అన్నారు. అంటే మీరు మండలానికి మాత్రమే డిస్ట్రిబ్యూటర్ గా తీసుకొని అక్కడ ఉన్నటువంటి గ్రామాలకి, మండలంలో ఉన్నటువంటి గ్రామాలకు మొత్తం సప్లై చేసుకుందాం అన్న ఆలోచనతో మీరు వచ్చారు. అంటే మీరు తీసుకెళ్లి ఈ ప్రొడక్ట్ ని ఒక షాప్ లాగా పెట్టుకుంటారా, లేదంటే ఇంటి దగ్గర ఉంచుకొని అన్ని వివిధ గ్రామాలకు సప్లై చేస్తారా? అది మా మండలంలో ఒక సెటప్ తీసుకున్నాను నేను. ఓకే, ఈ ప్లాన్ వచ్చాను ఇక్కడికి. ఓకే. సో ఇప్పుడు ఆ స్టాక్ అంతా తీసుకెళ్ళి స్టాక్ మాట్లాడుకున్న తర్వాత మా గ్రామాలు ఏవైతే ఉన్నాయో అన్నిటికీ నేనే సప్లై చేసి నేను డిస్ట్రిబ్యూటర్ గా వాళ్ళ తీసుకొని వచ్చాను సార్. ఓకే ఓకే బ్రదర్, వెల్కమ్ టు అలయన్స్ గ్రూప్, అలయన్స్ ప్రొజెక్ట్స్. మీరు మంచిగా మా ప్రోడక్ట్ ని ప్రజల్లోకి తీసుకెళ్లి మీరు డెవలప్ అవుతూ, అదేవిధంగా ప్రజలకు కూడా ప్రోడక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి మీరు మార్కెట్ లో ఫైనాన్షియల్ గా ఒక మంచి పేరు తెచ్చుకొని ఎదగాలని మేము అలయన్స్ గ్రూప్ తరఫుగా మేము పేర్కొంటాం. ఇప్పుడు పొలిటికల్ పవర్, పొలిటికల్ న్యూస్ టీవీ, ఎన్వీఆర్ టీవీ చూస్తున్న వ్యూవర్స్ అందరికీ కూడా చెప్పేది ఏంటంటే, ఓకే, పొలిటికల్ పవర్, న్యూస్ 9 టీవీ, ఎన్వీఆర్ టీవీ చూస్తున్నటువంటి వ్యూవర్స్ అందరికీ కూడా తెలియజేసేది ఏంటంటే, ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ సంస్థలో ఉన్నటువంటి ప్రొడక్ట్స్ ఏవైనా సరే, ఎవరైనా సరే డిస్ట్రిబ్యూటర్ గా చేరాలి అనుకుంటే 25,000 రూపీస్ మాత్రమే కట్టి సెక్యూరిటీ డిపాజిట్, అది అంటే మనం ఏ కంపెనీలో చేరినా ఎక్కడ చేరినా సరే సెక్యూరిటీ డిపాజిట్ అనేది ప్రతి ఒక్క దానికి ఉంటుంది. ప్రతి ఒక్క దానికి సెక్యూరిటీ డిపాజిట్ ఉంటుంది. ఈ సెక్యూరిటీ డిపాజిట్ అనేది మీకు ఈ కంపెనీలో వాడుతున్నటువంటి ప్రొడక్ట్స్ వాడినంత కాలమే ఉంటుంది. మీరు ఎప్పుడైతే కంపెనీ రద్దు చేసుకుంటారో అప్పుడు మీకు 45 days లో మీ డబ్బులు మీకు రిటర్న్ వస్తాయి. ఇంకో విషయం, ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ కంపెనీలో 25,000 రూపీస్ కట్టిన తర్వాత మీకు సారిచ్చే గొప్ప అవకాశం ఏంటంటే 2 లక్షల రూపాయల ఇన్కమ్, అంటే 2 లక్షల రూపాయల లోను సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మీకు 2 లక్షల రూపాయల లోను మీకు ఇప్పించడం జరుగుతుంది అనమాట. ఈ 2 లక్షల రూపాయలు మీకు లోన్ పర్సనల్ గా కాదండి, మీకు ఇచ్చేది మాత్రం ప్రొడక్ట్ కి సంబంధించింది మాత్రమే. ఈ 2 లక్షల రూపాయల సంబంధించిన ప్రొడక్ట్ మొత్తం మీకు పార్సల్ చేసి పంపిస్తారు. మీకు ఎటువంటి ఇబ్బంది లేదు. నిరుద్యోగ యువకులు ప్రతి ఒక్కరు కూడా, ఇంకో విషయం ఏంటంటే రిటైర్డ్ ఎంప్లాయీస్ కూడా, ఎవరైనా సరే ఖాళీగా ఉండి బోర్ కొట్టే వాళ్ళు కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా దీన్ని ₹1 వచ్చే విధంగా చేసుకొని అంటే సైడ్ బిజినెస్ గా మార్చుకొని దీన్ని వాడుకుంటూ ఉంటే ఇటు ప్రజలకి మంచి చేసిన వాళ్ళు అవుతారు, క్వాలిటీ ఫుడ్, క్వాలిటీ లిక్విడ్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. దీనివల్ల ప్రజలు బాగుంటారు, మీకు ఎటువంటి బ్రాండ్ నేమ్ రాదు, చాలా బాగుంటుంది. ఈ 2 లక్షల రూపాయలతో పాటు సబ్సిడీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి సారిపిస్తున్నారు కాబట్టి మీకు సబ్సిడీ ఉంటాం. సబ్సిడీ వచ్చి బిజినెస్ యాక్టివిటీ అడ్రస్ అర్బన్ లో ఉంటే 25%, తర్వాత రూరల్ ఏరియా గ్రామ పంచాయతీ లో ఉంటే 35%, ఇక్కడ ఒక ఓసీఎం మెన్యూకోడ్ చేసే వరకు ఒక 15% 1/5 డిఫరెంట్ ఉంటుంది. మిగతా అన్ని క్యాస్ట్ మాత్రము 25-35 ఉంటుంది. డిఫరెంట్ గా మేము అందరికి కూడా దీంట్లో ఇవ్వడం ఏంటంటే, ఎవరికైతే సిబిల్ స్కోర్ ఉంటుందో డిఫరెంట్ గా వాళ్ళకి మాత్రం మేము ప్రొవైడ్ చేయగలుగుతాము. ఒకవేళ ఆ పర్సన్ మీద సిబిల్ స్కోర్ లేదు అంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరి పేరు మీద ఉన్నా కానీ మనం డిఫరెంట్ గా అక్కడ మనము ఈ ప్రాసెస్ అనేది చేయడం జరుగుతుంది. ఓకే, ఇక్కడ ఉన్నటువంటి ప్రొడక్ట్స్ కి 25-35 మినిమం సబ్సిడీ, అంటే 25-35% సబ్సిడీ ఉంటుంది. దానివల్ల ప్రతి ఒక్క నిరుద్యోగ యువకులు, అదేవిధంగా రిటైర్డ్ ఎంప్లాయీస్ కూడా ఈ యొక్క డీలర్ డిస్ట్రిబ్యూటర్ గా చేరి ఈ అవకాశాన్ని ఈ కంపెనీకి ఇచ్చుకుంటూ, కంపెనీ ఇచ్చేటటువంటి సూచనలు సలహాలు పాటిస్తూ మీ యొక్క మండలంలో, నియోజకవర్గంలో, జిల్లాలో డిస్ట్రిబ్యూటర్ గా, డీలర్ గా చేరి మీరు దీన్ని ప్రొడక్ట్ ని ప్రతి ఒక్కరికి సేల్ చేస్తూ దినదిన అభివృద్ధిగా చెందుతూ, అదేవిధంగా ఒకరి కింద పని చేయాల్సిన అవసరం లేదు, మీ కాళ్ళ మీద నిలబడాలి అన్న ఆలోచనతోనే సార్ ఇటువంటి అవకాశాన్ని మీకు నాగరాజుతో పొలిటికల్ పవర్, ఎన్వీఆర్ టీవీ 2 రాష్ట్రాల ఇన్ఛార్జ్ ఆలస్యం లేదండి.